ఆరాధనలే చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. దాన్ని బట్టి చాలా ఇబ్బంది వస్తుందని చెప్పేసి బైబిల్ హెచ్చరిస్తుంది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అయితే అహరోనుకు కోపం వచ్చిందంట. దేనికి? అక్కడ ఒట్టిగా పంపించాలా, వీళ్ళు కష్టపడిన కొలది వారిని ఏదైతే అడిగితే అది ఇచ్చే విధంగా వాళ్ళ మనస్సు మార్చేశాడంట దేవుడు. ఇక వీళ్ళు వచ్చే ముందు వాళ్ళ దగ్గరకు పోయి, అమ్మా ఆ మెల్ల ఉన్న హారం ఇరాదు, ఆ వడ్రాన్ని ఇరాదు, ఆ చెవులు కొన్న ఇరాదు, అవన్నీ నక్లీస్ ఇవ్వరాదా అంటే వాళ్ళు అడిగినవి అన్నీ ఇచ్చేశారంటే వీళ్ళకి. అంటే ఏం చేశాడు దేవుడు? నా బిడ్డలు కష్టం చేసి వట్టిగా పోకూడదు, దేవుని సంకల్పం. దేవునికి మహిమ కలుగును గాక. వాగ్దానం చేశాడు, మిమ్మల్ని వట్టిగా నేను పంపించనన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే అడిగినవన్నీ సమకూర్చి అడిగినవన్నీ ఇచ్చి పంపించాడు. అక్కడికి వచ్చేటప్పటికి సత్యాన్ని మర్చిపోయారు. వాళ్ళ కడుపు నిండితే కూడా దేవుడు గుర్తుండడు. దేవునికి స్తోత్రం. అందుకనే సామెతల గ్రంథంలో ఒక భక్తుడు అంటాడు, అయ్యా నాకు తగినంత మాత్రమే పెట్టు. అసలు పూర్తిగా తీసేస్తే దొంగనవుతా. ఏమవుతా? దొంగతనం చేస్తా. నేను ఊరుకునేవాడిని కాదు. తెలివితేటలు ఎక్కువ కదా, ఎక్కువైందనుకో కళ్ళు నెత్తుకొస్తాయేమో. అందుకని తగుమోయనం అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనకు గుర్తుండాలంటే మన స్థితి ఎలాగుండాలా? తగుమోయిన రీతిగా మనం జీవించాలా. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆకలి అవుతుంటే అర్థమైద్ది. త్వరగా ముందుకు వెళ్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే ద్వితీయోపదేశకాండం కూడా ఒక సాక్ష్యం ఇస్తుంది, ఒక మాట. ద్వితీయోపదేశకాండం కూడా మనం ఒకసారి చూసినట్లయితే అక్కడ కూడా దేవుడు ఇలాగా మాట్లాడుతున్నాడు. 11వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చూడండి. మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిసి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడాలి. చాలండి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. దేంటో సిక్కుతారంట? ఒక విషయం గుర్తు చేసి త్వరగా ముందుకు వెళ్తాను. చిన్నపల్కలూరు గ్రామంలో మొట్టమొదటిగా దైవ సేవకులు పరిచర్య ప్రారంభం చేశారు. పని కోసం అని వచ్చారంట అక్కడికి. దేనికోసం? ఆ క్వారీలో పని చేయడానికి వచ్చారంట. ఆయనకి వాస్తవంగా కోరి పని కూడా ఎందుకు తెలియదు. మార్కాపురం ప్రాంతం నుంచి వచ్చాడు ఆయన, దైవ సేవకులు యేసరత్నం గారు. వచ్చి ఒక 35,000 రూపాయల బాకీ అయితే ఆ బాకీ కట్టేవాళ్ళు వెళ్ళిపోతే ఈయన బాకీ కోసం ఈయన ఆ క్వారీలో రాళ్ళు బగలగొట్టి పని చేస్తుంటే ఆయనకి చేతగాక ఆ రాయిలు అయ్యే ఆ పెచ్చులు ఉంటాయి చూడండి, అవి ఎగురొచ్చి కొట్టుకొని కాళ్ళ నిండా పుల్లైపోయినాయి. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. వాళ్ళ యొక్క అమ్మమ్మ గారు నడిపించినటువంటి దైవికమైన మార్గము ఆయనకు బాగా బలంగా గుర్తుండిపోయింది. బలవంతుడైనటువంటి దేవునికి చిన్నతనం నుండి నమ్మకంగా ఉండుటను బట్టి దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆ ప్రాంతంలో పనిచేస్తూ దేవునికి మొరపెట్టాడంట. ఆ ప్రాంతంలో ఈ పని ఏంటో నాకు సరిగ్గా తెలియట్లేదయా, నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఇక్కడి నుంచి, ఈ పరిస్థితి ఏందో నాకు అర్థం కావట్లేదు, దేవా నాకు సహాయం అని చెప్పేసి ఆ బాకీ కట్టేసి వెళ్ళిపోయాడంట ఇక్కడి నుంచి. వెళ్ళిపోతే దేవుడు మరలా ప్రాంతానికే, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు నా పని చేయాల్సి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే వెళ్ళిపోయి మరలా దేవుడు సెలవిచ్చేంతవరకు ఆగిపోయాడంట. దేవుడు సెలవిచ్చి మాట్లాడి ఎత్తుబడిపోయిన స్థితిలో ఉండి ఇక్కడ మళ్ళా ప్రాంతానికి వచ్చాడంట. మొట్టమొదటగా పరిచర్య ప్రారంభం చేసినప్పుడు 3 ముసలోళ్ళు వచ్చారంట. ఎంతమంది? 3 ముసలోళ్ళు. పాపం కానుకుని ఒక రోజు చూస్తే కన్నీరు గార్చాడంట. మొట్టమొదటిగా ఆయనకు వచ్చిన కానుక ఎంతో తెలుసా? 7 రూపాయలు. ఎంత? 7 రూపాయలు. 7 రూపాయలు చేతి పట్టుకొని కన్నీరు గార్చాడంట. అయ్యా, సర్వసృష్టిని కలిగించావు, సర్వసృష్టిని పోషించావు, సర్వాధికారివని గొప్ప పేరు, నా జీతం ఇదేనా అని కన్నీరు గార్చాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. సత్యవంతుడైనటువంటి దేవుడు తన పరిచర్య, తన ప్రయాసను చూసి ఆ ప్రాంతంలో నిలబెట్టి అక్కడ ఒక చిన్న మందిరం ప్రారంభం చేసి వాళ్ళ పరిసర ప్రాంతం పిడుగురాళ్ళ, గుర్జబోలు, వినకొండ, నాడాకోడూరు, వన్యకల్లు, తెల్లకోరి అని, చిన్నపల్కలూరు అని పరిసర ప్రాంతం మొత్తం మందిరాలనిచ్చి దేవుడు ఉన్నతుడు, గొప్పవాడంటానికి ఎంతోమంది సేవకుల మధ్య రుజువు చేసి వాడుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. 7 రూపాయలు చేతబట్టుకుని ఏడ్చినటువంటి ఆయన్ని ఇవాళ ఒక ఉన్నతమైన కృపలో ఉంచాడు. ఎందుకు ఈ మాట మీకు గుర్తు చేస్తున్నానంటే, సత్యమేందో తెలియకపోతే, సత్యానికి నమ్మకంగా జీవించకపోతే మన బ్రతుకు దినములన్నీ ఎంత కష్టపడినా, ఎంత త్యాగం చేసినా ఉపయోగము
లేదని బైబిల్ సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ఈ ద్వితీయోపదేశకాండం కూడా ఏం చెప్తుందంటే, మీరు మాయలలో చిక్కి, దేంట్లో చిక్కుతారంట మనోళ్ళు? దేంట్లో పడిపోతారు? మాయ. ఏముండదు అక్కడ వాస్తవంగా. ఏదో ఉందంటే మొత్తం పోతా ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ఏదో ఉందంటే చాలు, అది ఏమీ లేదు. ఏమి లేకపోయినా ఏదో ఉందరా నాయన, అక్కడ వస్తుంది, దొరుకుతుంది, బత్తాలకు వేసుకోవటం ఏంటి చాలు, అడిగే పోతా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాస్తవానికి అక్కడ ఏమీ ఉండదు. అయితే బైబిల్ సెలవిస్తుంది ప్రియులారా, మీరు మాయలలో సిక్కి విలువైన దాన్ని పోగొట్టుకుంటారేమో, జాగ్రత్త పడమని బైబిలు హెచ్చరిస్తుంది. దేవునికి స్తోత్రం. అందుకనే పైకి పోయి 13వ వచనం కూడా చూడండి. కాబట్టి మీ పూర్ణ హృదయముతో, మీ పూర్ణ ఆత్మతో మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన సేవింపవలెను. నేడు నేను మీకు ఇచ్చిన ఆజ్ఞలు మీరు జాగ్రత్తగా వినిన ఎడల మీ దేశమునకు వర్షము అనగా పలకరి వానయు కడవరి వానయు దాని కాలములో ఎందు. చప్పట్లు కూడా దేవుని మనం పెడతాం. హల్లెలూయా. ఎవరి మాట వినాలా? ఎవరి మాట వినాలా? బొమ్మ పెట్టుకో, వర్షం ఆగిపోయింది. బొమ్మ పెట్టుకో, వర్షం ఆగిపోయింది. నేను ఎవరిని విమర్శించట్లా, బైబిల్ చెప్తుంది. ఎవరిని ప్రేమించమన్నాడు? ఎందుకు ప్రేమించాలా? నిన్ను పుట్టించాడు కాబట్టి, నిన్ను సృష్టించాడు కాబట్టి. మీ తండ్రి గారిని కూడా మీరు అడుగుతూ ఉంటారు కదా, మీ తల్లిదండ్రుల్ని. అన్నారు భూమి మీద వేశారు, ఉపయోగం ఏముంది అంటుంటారు చాలామంది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మా పాప కూడా అంటుంది, మొన్న విఐటీలో చేర్పించాం, ఇంటర్ అయిపోయింది. యూనివర్సిటీ అని కొత్తగా ఈ సంవత్సరం యూనివర్సిటీ అయిందంట. అది దాంట్లో చేర్పిస్తే సంవత్సరం మొత్తం ఎంత అవుద్దో తెలుసా మీకు అన్నారు. ఎంత అవుద్దా అని చెప్పి అంటే, మీ అమ్మాయికి మంచి మార్కులు వచ్చినాయి కాబట్టి ప్రస్తుతానికి 1 లక్ష కట్టమన్నారు. ఆ లాస్ట్కి మాకు చెప్పిన మాట ఏందో తెలుసా? 2.5 లక్షల దాకా అయింది మొత్తం. 4 సంవత్సరాలు అమ్మాయి చదవాలి కాబట్టి 10 లక్షలు కావాలన్నారు. నాకేం సౌండ్ లేదు, చాలా పూర్ ఫ్యామిలీ నేను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకని చెప్పేసి ఆ డబ్బు వాపసు తీసుకుంటే ఏం చేశారు తెలుసా? 10,000 కట్ చేసుకున్నారు. తర్వాత బలవంతుడైనటువంటి దేవుని యొద్ద ప్రార్థన చేయటం మొదలుపెట్టాం. మహిమ కలుగును గాక. కౌన్సిలింగ్ పెట్టుకుంటాను డాడీ అంది. డాడీ నువ్వు చదివించలేవులే డాడీ అంత డబ్బులు పెట్టి, ఏది ఏమైనా ప్రార్థన చేద్దాం, కౌన్సిలింగ్ పెట్టుకుంటాను నేను, ఏదైనా ఒక మంచి కాలేజీలో దేవుడు సీట్ ఇస్తాడంటే. ఆ విజ్ఞాన్ నిరోలాలో వచ్చింది త్రిబులి. అమ్మాయి చాలా బాధపడిపోయింది. మా పాప చాలా పట్టుదల, మంచి విశ్వాసం. అయితే పిల్లలందరూ ఎగతాళి చేస్తున్నారని ఏడిసింది. ఆ బిడ్డ కోసం రోజు మందిరంలో ప్రార్థన చేశాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఏమీ లేదని ఎగతాళి చేస్తున్నారు. ప్రభా మమ్మల్ని ఎగతాళి చేస్తే పర్లేదు, కానీ నీ నామానికి అవమానము రాదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు ఆ స్కిట్లో మరి మా పాపకి సీట్ వస్తానని దేవుడు కృప చూపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఏమెల్లో వచ్చేసింది. ఆ పాపను దేవుడు దీవించాడో, ఎంత గంతులేసిందో దేవునికి స్తుతి కలుగును గాక. ఎవరి రికమెండేషన్ మీద మేము ఆధారపడలేదండి, లేకపోతే వాస్తవానికి ఎక్కువ డబ్బు కట్టాల్సిన పరిస్థితి. మా పాప అంది, పాపం వచ్చి ఆమెకు అంటది, ఆయన చదివేలేప. అలాగనబాకమ్మా, దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇవ్వాల్సిన దాన్ని ఇస్తున్నాడు. ఆయన సన్నిధిలో మనము కనిపెట్టి ప్రార్థన చేద్దామంటే సెకండ్ కౌన్సిలింగ్లో పిలిచి సీట్ ఇచ్చారు. ఘనత కలుగును గాక. గమనించాలా ప్రియులారా? అందుకు చెప్తున్నా నేను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎక్కడో ఏదో ఉందంటే నీకేం దొరకదు. అందుకనే ద్వితీయోపదేశకాండం చెప్తుంది, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతో ఆయన అద్దుకోవాలా, ఆయన ప్రేమించాలా, ఆయన్ని సేవించాలా, ఆయన నువ్వు ఆరాధించాలా. అలాగ నువ్వు చేస్తూ ఉంటే నీ దేశానికి అన్నాడు. ఏ దేశానికి? నీ దేశమునికి ఏమొస్తుందంట? వర్షం అన్నాడు. తొలకరి వర్షము, కడవరి వర్షము. ఆయన కురిపించకపోతే ఇక వానే లేదు. ఇక మన వాళ్ళకి ఒకటి మాత్రం తెలిసిద్ది. ఏందది? కప్పను ఒకదాన్ని ఆలగట్టి తప్పేసుకుంటా తిరగటం, దంగలక్క అనుకుంటా బజార్లో ఎంబడి తిరగటం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేమ కలిగిన దేవుడైతే కన్నీరు గారుస్తున్నాడు. ప్రేమ కలిగిన దేవుడైతే నీవు నేను చేస్తున్నటువంటి క్రియలను బట్టి కన్నీరు గారుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే యెషయా గ్రంథం మనకి ఎలా చలవిస్తుంది. 62 యెషయా గ్రంథం ఒకసారి చూడండి. 65:2 త్వరగా ముగిస్తా నేను.
తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుసు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు సాపుచున్నాను అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను బాగు చేయాలని, నీకు మేలు చేయాలని నిన్ను పిలిచేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? మీ అమ్మా నాన్న కూడా విడిచిపెడతారే నిన్ను? నీ తల్లి కష్టం వస్తే ఏమంటారు తెలుసా? ఎట్టంటాడు, పుట్టినా ఒకటే, ఉండా ఒకటే, పోయినా ఒకటే అంటా ఉంటారు. నేను ఎందుకంటే చాలా మందిని వింటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటారు? ఎట్లాంటి వాళ్ళు ఉండా ఒకటే, పోయినా ఒకటే అంటారు. అయితే ప్రేమ కలిగినటువంటి దేవుడు అయితే ఏం చేస్తున్నాడంట? తమ మార్గమును అనుసరించుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. విరుద్ధమైన మార్గములో నువ్వు నడుస్తుంటే కూడా దేవుని ప్రేమను గుర్తించలేని స్థితిలో నువ్వు ఉంటే కూడా ఇంకా చేతులు చాపుతున్నాడంట నీ కోసం. దేనికి? నువ్వు బాగుపడాలని ఆయన ప్రణాళిక. అందుకనే యెషయా గ్రంథము 49, 15, 16 వచనాలు కూడా మనం చూస్తే, తన గర్భమున పుట్టిన సంటి పిల్లనైనను కరుణింపకుండా సంటి పిల్లను మరుసునేమో గాని నేను మిమ్మల్ని మరుసవట్లేదన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను నిన్ను మర్చిపోలేదురా బాబు, నేను నిన్ను విడిచిపెట్టేవాడిని కాదు, చూడుము నా అరిచేతులను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరన్నా చెప్పారా నీకు అలాంటి మాట? ఏమండి, నేను చెక్కుకుంది ఎవరు? పుట్టించానన్నాడు కీర్తనల గ్రంథంలో. మనం ఎవరమంటే ఆయన వారిమే అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వాక్యం కూడా చూస్తే, ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గమని చెప్పిన దేవుడు ఏమన్నాడు తెలుసా? ఎద్దు అన్నాడు. ఎద్దు తన కామందుని ఎరుగును, గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకొనును, ఇశ్రాయేలుకు తెలివి లేదన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. తెలివి లేకపోవటం కాదు, అది తెలివితేటలు అని చెప్పండి. తెలివి లేకపోవటం కాదు, అతి తెలివితేటలు. ఎద్దు అంటే ఏం చేసేదండి? ఎద్దు మీకు అందరికీ తెలుసు కదా, వ్యవసాయం చేసేవాళ్ళు ఉన్నారు పెద్దోళ్ళు. ఎద్దు ఏం చేస్తుందండి? చాలా భారమైన కఠిన చాకరీ చేసేది. ఆ ఇంట్లో ఒకరోజు ఏదైనా కష్టం కొంచెం ఎక్కువైతే చాలు, బాధ ఏదైనా కొంచెం ఎక్కువైతే చాలు, శ్రమ కొద్ది కష్టం ఎక్కువైపోతే చాలు, అసలు నువ్వు తండ్రివేనా, నువ్వు తల్లివేనా, అసలు పిల్లల్లాగా చూస్తున్నారా మీరు, అసలు మీరు నిజంగా మేము ఈ పిల్లలమేనా అని అడిగే వాళ్ళు ఉన్నారు. అయితే ఎద్దు ఏ రోజు కూడా అలాగా మాట్లాడలేదండి. నువ్వు ఎంత భారం మోపించినా, ఎంత బరువులేసినా, ఎంత ఎండకి నువ్వు వ్యవసాయం చేయించినా అది భారం భరిస్తుంది. అది చచ్చిపోయేంత వరకు కూడా నీకు నమ్మకంగా ఉంటుంది, కానీ ఏ రోజు కూడా నీ మీద తిరుగుబాటు చేయదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకు గుర్తు చేశాడు, ఎద్దు తన కామందుని, నువ్వు ఎలాంటి శ్రమ పెట్టినా మళ్ళా పోయి నువ్వు తాడు పెడితే, తాడుతో నువ్వు లాక్కెళ్ళిపోతే నీ ఎమ్మటే వస్తుంది. ఎంత భారం మోపించినా నేను నోరు తెరిచి అడగదు, ఎందుకు మోపిస్తున్నావు ఇంత భారం అని. ఏ రోజు కూడా నేను నోరు తెరిచి తిరుగుబాటు చేసింది కాదు. తనకు ఓపిక ఉన్నంత వరకు అది నీకు నమ్మకంగా బతుకుతానే ఉంటుంది. ఆ ఎద్దు, మీరు కోపడబోతుంది, స్తోత్రం కలుగును గాక. ఆ ఎద్దు, మరి మనం స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందా మీకు? ఆ ఎద్దు ఎంత కఠినమైన చాకరీ చేసైనా ఏం చేస్తుందంట? నమ్మకంగానే ఉంటుంది, నీ దొడ్డి ఇడిచిపెట్టిపోదు. అందుకనే గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకొను అన్నాడు. గాడిద చేసే పని కూడా మీకు తెలుసు బాగా. నా చిన్నతనంలోనైతే దాని మీద తిరగళ్ళు వేసేవాళ్ళు, రోడ్లు వేసేవాళ్ళు, ఊళ్ళో తిరిగి అమ్ముకునేవాళ్ళు, ఆ గాడిదని మేపేవాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయినా కానీ నువ్వెంత బరువులేసినా అది మొయలాక మోస్తానే ఉంటుంది. ఆ మంద గొర్రెలు కూడా తోలుకొని పోతూ ఉంటారు. గాడిదలు ఉంటాయి కొన్ని, వాటి మీద బియ్యం మూటలు, వాటర్ క్యాన్లు, వాళ్ళ సామాన్లు అన్నీ వేస్తారు. అయినా మొయలాక ఆ గొర్రెల్లో పడి పోతానే ఉంటుంది, కానీ అది వాళ్ళ మందలో నుంచి ఎటు పోదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ గాడిద, ఏ గాడిద? మరి మనం గుర్తు చేశాడు. మళ్ళీ మీరు నన్ను కొడతారు, ఏంది మీరు గాడిదలు అంటున్నారని. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేనంటలా, బైబిల్ అడుగుతుంది మనల్ని, అవి పశువులైనా నా నమ్మకత్వానికి తగినట్లుగా జీవిస్తున్నాయి అని వాటిని గుర్తు చేశాడు మనకి. దేవునికి మహిమ కలుగును గాక. అన్ని సమకూర్చాడు, అన్ని ఇచ్చాడు, అన్ని ఇచ్చి, అన్ని తింటూ, అన్ని అనుభవిస్తూ కూడా ఇంకా ఆయన ప్రేమను గుర్తించకపోతే ఉపయోగం ఏమన్నా ఉందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని యెషయా గ్రంథం 66:13 త్వరగా 66:13, ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. 49:15, 16 ఏమన్నాడు?
తన గర్భమున పుట్టిన సంటి పిల్లనైనను తానైనా మర్చిపోయిద్ది. ఎందుకు మర్చిపోవట్లే ఇవాళ చాలా మంది? కంచలాకి ఇడిచిపెట్టేస్తున్నారు అక్కడక్కడ. దేవుడైతే అలా ఇడిచిపెట్టను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దీన్ని బట్టైనా మనకి దేవుని ప్రేమ ఏంటో అర్థం కావాలండి. దీన్ని బట్టైనా దేవుని ప్రేమ ఏంటో మనకు అర్థం కావాలా. ఒక విషయాన్ని, నా చిన్న సాక్ష్యాన్ని కూడా పంచుకుంటాను. దేవునికి మహిమ కలుగునుగాక. మేము హిందూ కుటుంబంలో నుంచి వచ్చామండి. మాకు ఆచారాలు, మాకు పోతులు కోయటాలు, చాలా చాలా కొలుపులు ఉంటాయండి. అలాంటి స్థితిలో నుంచి వచ్చాం. అదంతా చేస్తూ వచ్చాం, కానీ మేము బాగుపడిన సిచ్యువేషన్ ఏమీ లేదు. ఎప్పుడు రోగాలే, ఎప్పుడు సమస్యలే, ఇబ్బందులే అంటాండి మమ్మల్ని. మా తల్లిగారికి పిడుసులు జబ్బు వచ్చింది. మేమంతా కూడా 3 మగపిల్లలు, 3 ఆడపిల్లలు. ఒక అబ్బాయి అవుట్ అబ్బాయి, ఏం పని చేయలేడు, వాడు చిన్నపిల్లగాడేవాడు. వాళ్ళు అలాగే చూడాలండి నేను. దేవునికి స్తోత్రం. ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మా తల్లిగారు జబ్బును పడిపోతే ఎప్పుడు పిడుసులో తప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లే పరిస్థితి. ఒకరోజు పిలిచి నీళ్ళు పోపిచ్చారు నా చేత. అరే, మీ అమ్మ సాగు బతుకుల మధ్య ఉంది, కొంచెం నోట్లో నీళ్ళు పోయిరా, కొద్దిగా ఊపిరి పోయిద్దేమోనని. దేవునికి స్తోత్రం. అలాంటి ఇబ్బందికరమైన దుర్భర జీవితాన్ని మేము జీవిస్తూ ఉండగా మా తండ్రి గారిని పెరంగపురం దగ్గర దీనాపూర్ కాలేజీ అనే ఒక కాలేజీ ఉంటే, క్రిస్టియన్ కాలేజీ, మా నాన్నగారిని అక్కడ పనికి తీసుకెళ్లారు. ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మా నాన్నగారు ఆ కాలేజీలో పనికని పోయాడు. పని చేస్తూ ఉండగా ఆ సంవత్సరం పిల్లలు ఎక్కువ మంది వచ్చేటట్టు ఉండరయ్యా, మీరు రూమ్ ఖాళీ చేసి ఎక్కడన్నా మీకు రూమ్ ఉంటే చూసుకోండి అని చెప్పారంట. ఇచ్చేటువంటి జీతమే తక్కువ, నేను నా కుటుంబాన్ని పోషించుకోవడమే కష్టంగా ఉంది. మరి మేము మళ్ళా పోయి అద్దెకు ఉండాలంటే మేము తీసుకుని అద్దె కూడా కట్టలేనటువంటి పరిస్థితి అని చెప్పేసి మా నాన్నగారు కృంగిపోయి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉండగా దేవాతి దేవుడు దర్శించాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు దర్శించి, భయపడకము, నీకు నేను ఆయన వాగ్దానం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మహాకృప. మరి మా అమ్మ నాన్న ఎవరో ప్రోత్సహించినట్టుగానే వాళ్ళు ఇరువురు కూడా పోయి క్రీస్తురాజు స్వార్థ సంఘం అని పెరంగపురంలో ఉందండి. సినిమా హాల్ దగ్గర చర్చి ఉంటుంది పెరంగపురం ఎంట్రన్స్లో. అయితే మా తల్లిదండ్రులు ఇరువురు కూడా బాప్తీసం తీసుకున్నారు. ఎంతో శ్రమ దుఃఖాన్ని అయితే అనుభవించాను, కానీ దేవుని ప్రేమను మాత్రం నేను కూడా ఇశ్రాయేలు ఇడిచిపెట్టినట్టు ఇడిచిపెట్టా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను కూడా లోకంలో పడి మా తల్లిగారు చాలాసార్లు బతికలు ఆడుకునేది నన్ను. అయ్యా, అన్నం పెట్టినటువంటి దేవుని మనం మర్చిపోకూడదు కదా. ఎన్నో రోజులు దుఃఖాన్ని, శ్రమని, ఇబ్బందిని అనుభవించాం. కంటి మీద నిద్రలేనటువంటి పరిస్థితులు ఎన్నో చూసాం. వీటన్నిటిని గుర్తు చేసుకొని దేవునికి నమ్మకంగా ఉండరాదంటే నేను ఎక్కువ కాదు, ఆయన తక్కువ కాదన్నాను. ఏదంట నాకు కూడా మామూలు భక్తులు కూడా ముదురు భక్తి నాకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మామూలు భక్తి కాదు నాది. 2021లో మరి 2021 కాదు, 2001లో మా తల్లిగారు అంది, అయ్యా, మనం దేవుని నమ్ముకున్నాం కదా, దైవ సేవకులను పిలిపించి నీకు ఆ యొక్క చర్చిలో పెళ్లి చేస్తా నీకు అంది. మా బాబాయ్ వాళ్ళందరూ వచ్చి ఏమన్నారు తెలుసా? రేయ్, వలెబడి మెమ్మాటని బాకు, మన దేవుడిని వెనకేయకూడదు అన్నారు. ఇక్కడ యాలాద్రి అని ఉందండి, ఆ దేవస్థానానికి ఒక 3 జీబులు, ఒక కంటైనర్లు లారీ పెట్టి జనానందరిని తీసుకెళ్ళిపోయి అక్కడ హంగామా చేశాను నేను. అక్కడ పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత మనసులో నెమ్మది లేదు. ఒక చిన్న పూరీలు వేసుకున్నాను చిన్నపలకలూరు గ్రామంలో. మా అమ్మమ్మ వాళ్ళు స్థలం ఇస్తే ఆ ఇంట్లోకి నేను ఒక్కడిగా పోలేకపోతాను. చివరికి నెమ్మది లేని పరిస్థితి అయింది. పొగులేమో ఎప్పుడు పొద్దుగుకిద్దా అని చూసేవాడిని, రాత్రేమో ఎప్పుడు తెల్లారిద్దా అని ఆలోచించేవాడిని. నెమ్మది లేకుండా కృంగిపోయినటువంటి పరిస్థితి. బాబాన్న గారి సాక్ష్యం విన్నాను నేను. అక్కడ ఎవరో ప్రార్థన పెట్టుకుంటూ మా ఊళ్ళో బాబాన్న గారి సాక్ష్యం పెట్టిన తర్వాత నాకు తెలియకుండానే సాక్ష్యం విని ఏడుస్తున్నాను. నాకు తెలియకుండానే ఏడుస్తున్నాను, కళ్ళల్లో నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. ఉదయకాలం ఒక నిర్ణయం తీసుకున్నాను. బాబాన్న గారిని లేవనెత్తినటువంటి దేవుడు, మరణ పడకలో నుంచి లేవనెత్తినటువంటి దేవుడు నాకును సహాయం చేయగలడు. నా తల్లిని లేవనెత్తినటువంటి దేవుడు నాకును మేలు చేయగలడని నేను కూడా ఒక తీర్మానానికి వచ్చా. నేను ఆరాధించని అన్నీ కూడా నేను కూడా లోకంలో ఆరాధించానన్నా కదా, అన్నీ పెట్టుకొని పొళ్ళు కొరుకుతున్నా చూసి. ఎంతమంది ఉండారు, ఒకళ్ళు కూడా ఉపయోగపడలేదు ఏంది నాకు అంటున్నా. సోదరం కలుగును కాక. ఏమంటున్నా, అడుగుతున్నా, మనుషులను అడిగినట్టు అడుగుతున్నా. నేను రోజు కొబ్బరికాయ కొడుతున్నాగా, నేను కొబ్బరికాయ కొడుతున్నాను, అన్నీ చేయాల్సినవన్నీ చేస్తున్నాను, నన్ను ఒకళ్ళు కూడా పట్టించుకోవట్లేదండి బాబు, నిజంగా ఏమి లేదా అనుకున్నా నేను. దేవునికి స్తోత్రం. కృంగిపోయినటువంటి సమయాలు ప్రియులారా, ప్రార్థన చేసి కూడా అడిగాను. అన్ని రకాలుగా నన్ను హింసలు ఎంటాడుతున్నాయ్యా, ఎంతవరకు బ్రతుకుతానో కూడా నాకు తెలియదు, నమ్మకం లేని స్థితిలో నేను ఉండిపోయాను అని చెప్పేసి కృంగిపోయినటువంటి పరిస్థితులు ఎన్నో. వెంటనే ఆ యొక్క సాక్ష్యాన్ని విన్న తర్వాత మా తల్లిగారి దగ్గర పోయి ఒక మాట అన్నాను, అమ్మా బైబిల్ ఉంటే ఇచ్చేసే, నేను దేవుని ఆరాధించడానికి ఇష్టపడుతున్నాను అన్న. దేవునికి స్తోత్రం కలుగును గాక. మా తల్లిగారు ఒకటే చెప్పింది, అయ్యా ఎప్పుడో చెప్పాను కదా,
ఎప్పుడో చేయాల్సిందని చెప్పి మా తల్లిగారు బైబిల్ ఇస్తే ఇంటికి తీసుకొని వచ్చి ఆ ఇంట్లో బైబిల్ పెట్టుకొని బైబిల్ ఎదుట నిలబడి కన్నీరు గార్చి నేను ప్రభువుని అడిగాను, అయ్యా నీ ప్రేమను గుర్తించలేకపోయా, నీ సహాయం ఏంటో, నువ్వు ఎలాంటి ప్రేమ కలిగిన దేవుడో గుర్తించలేని గుడ్డితనము చేత లోకంలో పడిపోయానయ్యా. నాకు ఆదరణ లేదు, నెమ్మది లేదు. ఈ స్థలాన్ని ఇంటిని కూడా విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోవాలనుకుంటున్నాను. నా పరిస్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకొని మరలా నాకు నెమ్మదినిస్తావని, మరలా నన్ను బలపరుస్తావని, నన్ను నిలబెడతావని నేను నమ్ముతున్నాను ప్రభు అని కన్నీరు కాసి ప్రార్థన చేసే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ స్థలం అయితే విడిచిపెట్టి పోదామనుకున్నానో అదే స్థలంలో 25 సంవత్సరాల నుంచి నిలబెట్టి చప్పట్లు కొడితే ప్రభు హల్లెలూయా. ఇక ఏయోడు కట్టుకోవాలి నేను కూడా. ఈ లోపల నేను దేవుని మహిమపరచాలనుకున్నా, కానీ మర్చిపోయా. 2002లో నాకు కుమారుడు పుట్టాడు. కుమారుడు పుడితే ఆడికి దినేష్ అని పేరు పెట్టుకున్నాను, కానీ మళ్ళీ దైవ సన్నిధి విలువేంటో నాకు తెలియదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుణ్ణి మహిమపరచాలి అనుకున్నాను, కానీ మహిమపరచలేకపోయాను. ఆడికేమో నీల విరోచనాలు మొదలైనవి. ఎందుకంటే నన్ను దగ్గర చేస్తున్నాడు, దగ్గరికి తీసుకెళ్తానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నెల 15 రోజులు, నెల 10 రోజులు అయిపోయి ఏడుతానికి కూడా ఓపిక లేదు. ఎక్కడ పడేది అక్కడే ఉంటున్నాడు. నా భార్యను ఒకరోజు అడిగాను, అమ్మా దేవునికి ప్రార్థన చేద్దామమ్మా, దేవుడు సాయం చేస్తాడంటే ఆమందే ఎట్టంది. ఎట్టంటే అర్థమైంది, ఆడవాళ్ళకి తెలుసు బాగా. ఎట్టా చాలే దానికి మళ్ళీ చేసావు గారు ఆ ప్రార్థన, నువ్వు చేతి ఇదిగో చూడు అందే. అంటే ఆ మాట అనలేదులే, అర్థం అందే చాలే పో అని. అయినా బాత్యంలో ఆడుకున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న బిడ్డను ఉయ్యాల్లో పడుకోబెట్టి ఆ బిడ్డ కొరకై ప్రార్థన చేస్తూ ఉండగా ఒకరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా కుమారుడు నన్ను హెచ్చిస్తానన్నావు, నన్ను ఘనపరుస్తానన్నావు, నన్ను మహిమపరుస్తానన్నావు కదా, కనుక నీవు చేయాల్సింది నువ్వు చేయి, నేను చేయాల్సింది నేను చేస్తున్నానని మాట్లాడాడు. దేవునికి ఘనత కలుగును గాక. ఎప్పుడైతే విశ్వాసముతో నేను నా భార్య ప్రార్థన చేశామో, వాడు నెల 10 రోజుల నుంచి లేగవలేనివాడు తడిగలాగా పడతా తిరుగుతున్నాడు. దేవునికి ఘనత కలుగును గాక. ఇక మా వాళ్ళందరూ ఏం చెబుతున్నారు తెలుసా, ఏములూరు పడిపో దగ్గరే, తాడే ఈ పిల్లగాడికి ప్రార్థనకి వెళ్తే లేవులే, నీకు బతి ఉంటే ఉండొచ్చు తిక్కలోడా, ఎవరు కాదన్నారు నిన్ను, తాడేగా అంటున్నారు. తాడు లేదు పాడు లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నన్నైతే దేవుడు ఎక్కడికి ఎల్లనివ్వలేదు ప్రియులారా. అంత ప్రేమ కలిగినటువంటి దేవునికి మనకి విరుద్ధమైనటువంటిది చేస్తే వర్షాలు ఉండవు, ఆశీర్వాదం ఉండదు, తినడానికి తిండి దొరకదు. దేవునికి ఘనత కలుగును గాక. అందుకని సత్యవంతుడు చేతులు చాపి పిలుస్తున్నాడంట. నీ తల్లి మర్చిపోయినా నీ మర్చిపోవట్లేదురా బాబు అని చెప్పేసి బలవంతుడైన దేవుడు చేతులు చాపి పిలుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంది కష్టపడతారు, కానీ వాళ్ళ కష్టార్జితం అంతా ఏ సంచిలో వేస్తున్నారో అర్థం కాదు. ఏ సంచిలో పడుతుంది? సినిగిరి సంచిలో ఎందుకు పడుతుంది? దేవునికి దగ్గర లేకపోవటయే, దేవుని ఆశీర్వాదం వారి జీవితంలో లేకపోవటయే. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని కీర్తనల గ్రంథం లాస్ట్ ముగింపులోకి వస్తున్నాను నేను. కీర్తనల గ్రంథము 128 ఒకసారి చూడండి అమ్మా. కీర్తనల గ్రంథం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుసు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును అనుభవించాలండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరి యందు భయభక్తులు ఉండాలా? నిర్గమకాండం చెప్తుంది, నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణాత్మతో దేవుణ్ణి నువ్వు హత్తుకొని ఆరాధించి సేవించి ఆయనకి ఇష్టంగా జీవిస్తే వర్షం పడిద్ది అన్నాడు. ఏ వర్షం? తొలకరి వర్షం అన్నాడు, కడవరి వర్షం అన్నాడు. దాని కాలముల యందు నీ ఇంట్లో మీరు తిని తృప్తి పొందగా కొత్తది వచ్చినను పాతదే నిలిచి ఉంటుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవాళ చాలా మంది బిడ్డలను చూస్తే కష్టపడతానే ఉంటారు, కానీ ఇంట్లో ఎప్పటికప్పుడు ఏమి లేదన్నా, ఏమి లేదు. ఎందుకు డబ్బులు వచ్చినట్టే ఉంటున్నాయి కానన్నా, ఎందుకో ఏమి లేకుండా పోతున్నట్టు ఎవరు లేరు. అందుకని లోకాసు వార్త కూడా ఒక మాట చెప్తుంది, 5:5 5:5. ఒకసారి లోకాసు వార్త కూడా చూస్తే 5:5 సాక్ష్యం చెప్తుంది ప్రియులారా. ఒక మాట, రాత్రంతయు అన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏలినవాడా రాత్రంతయు ప్రయాసపడితిమి గాని దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో దైవ సేవకులు నిరీక్షణ రావు గారు కూడా మరి మాతో పాటు పరిచర్యలోకి వచ్చారు. వచ్చి ఆయన ఎంత ప్రయాసపడ్డాడో చూసి ఆయన చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా నిమిత్తం, సువార్త నిమిత్తం ఎవడేది పోగొట్టుకుంటాడో అది రెట్టింపు పొందుతాడన్నాడు. మరి ఆ బిడ్డ గురించి మీకు తెలుసు.
ఒక విలువైనటువంటి కుమారుని కూడా ఆ బిడ్డ కోల్పోయాడు. అయినా ఎంతో మంది కుమారులు దేవుడు ఇచ్చాడు. చప్పట్లు కూడా దేని పెద్ద హల్లెలూయా. ఇది ఆయన ప్రయాస. ఏంటంట? ఏం పోగొట్టుకున్నాడు? ఏం పోగొట్టుకున్నాడు? ఆయనను ప్రయాస మాత్రం దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే బైబిల్ చెప్తుంది, చేసిన త్యాగము చూపిన ప్రేమ అన్నాడు. మర్చిపోయే దేవుడు విడిచిపెడతాడా? రోడ్డు మీద విడిచిపెడతాడా? దిక్కులేని స్థితిలో విడిచిపెడతాడా? నో 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 నో. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ప్రతి త్యాగాన్ని చూస్తున్నాడు గనుకనే ఇదిగో ఆ బిడ్డని ఆయనకి ఇవ్వాల్సినటువంటి దాన్ని ఆయనకిచ్చి ఈ రోజు సేవకుని ఇలాగ నిలబెట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మీ సేవకుని కోసం కూడా మీరు మీరు భారం కలిగి ప్రార్థించాలా. ఎందుకంటే ఈ కొద్దిగానే కాదు కానీ విస్తారమైనటువంటి ఆత్మలను దేవుడు నడిపించినట్లుగా సేవకుల కొరకు, సేవల కుటుంబం కొరకు కూడా మీరు భారం కలిగి ప్రార్థన చేయాలని మీకు ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి ప్రియులారా, ఎవరు యందు భయభక్తులు కలిగి ఉంటే ఆశీర్వాదం వస్తుంది? ఎవరి యందు భయభక్తులు కలిగి ఉంటే పిల్లలు సంతోషంగా ఉంటారు? ఎవరి యందు భయభక్తులు కలిగి ఉంటే కుటుంబం దీవించబడిద్దంటే యెహోవా యందు భయభక్తులు గలవారు. అందుకనే నీ భార్య అన్నాడు. ఏమంటున్నాడు? నీ భార్య నీ లోగిట ఫలించే ద్రాక్ష వల్లి వలె ఉండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవాళ కుటుంబాలు చూస్తే సమాధానం ఉండదు. కుటుంబాల్లో లేకపోవడానికి కారణం ఏంటి? ఎవరు లేరు? ఎవరు ఉండాలి ఇంట్లో? దేవుడు ఉండాలని చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ వాళ్ళు అడిగారు, రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ ప్రభు ఏమీ లేదన్నారు. అయితే ప్రభు ఒక మాట అన్నాడు, ఇప్పుడు నా మాటను బట్టి అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరు మాట వినాలా? మీరు ఎవరు మాట వినాలా? వినే దేవుని యొక్క మాట మీరు వినగలిగితే ఆ వాగ్దానం మీ జీవితంలో, మీ బిడ్డల జీవితంలో నెరవేరుది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక ఆయన మాటను పక్కన పెట్టేసి మీకు ఇష్టం వచ్చినట్లు మీరు నడుచుకుంటూ నాకు అది దొరకట్లేదు, ఇది దొరకట్లేదు అంటే ఏమీ దొరకదని బైబిల్ సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆ దైవ సేవకులు యేసరత్నం పాస్టర్ గారి గురించి ఒక మాట చెప్తాను. 2 కేజీల నూకల కోసం నిలబడ్డాడంట. దేవునికి ఘనత కలుగునుగాక. దేవునికి ఘనత కలుగునుగాక. ఎన్ని కేజీలు? ఆ కొట్టాయని అంటాడు మా ఊళ్ళో, మా చుట్టమే అవుతాడు వాడు అంటాడు, ఏంది 40 లక్షల రూపాయల కారులో వచ్చాడే మీ సేవకుడు అన్నాడు. 48 కోటి రూపాయల కారులో కూడా వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరిచ్చారు అది? ఎవరినో మోసం చేసి సంపాదించుకుందైతే కాదరా బాబు, ప్రేమించి దేవుడిచ్చాడు. అరే నా కొట్టు ముందే నిలబడ్డాడు రా, చినిగిపోయిన చొక్కా వేసుకొని 2 కేజీల నూకల కోసం అన్నాడు. ఏ స్థానంలో ఉంచాడు ఆయన్ని? ఎవరి మాట విన్నాడు? ఎవరి మాట ప్రకారంగా జీవిస్తున్నాడు? అందుకని ఆ యొక్క సీమోనుతో కూడా అదే చెప్పాడు, పేతురుతో కూడా అదే చెప్పాడు. పేతురు, ఇదిగో నేను చెప్తున్నా, నా మాటను బట్టి ఇప్పుడు వలై అన్నాడు. అంతే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరి కుటుంబంలో దేవుని మాట ఉండదో, ఎవరి జీవితంలో దేవుని మాట ఉండదో, ఎవరు దేవునికి లోబడరో, ఎవరికి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళకి మాత్రమే దొరుకుతుంది దేవుని వలన వాగ్దానము. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ఆశీర్వాదం వాళ్ళు పొందుకుంటారు. నువ్వు అప్పుల్లో ఉండొచ్చు, సమస్యల్లో ఉండొచ్చు. నేను కూడా మా చిన్న చెల్లెకి పెళ్లి చేసి 11 లక్షలు బాకీ అయ్యాను. 11 లక్షలు. నవ్వుతున్నారు నన్ను చూసి. షుగర్ 400 వచ్చింది. ఎంత? 400 వచ్చింది. ఎండిపోయాను చేపలాగా. మా వాళ్ళు అంటున్నారు, డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళతో, అది కూడా మొహం చూడు. ఎవరు మొహం? వాడి మొహం చూడు ఎట్టున్నాడో. వాడు కట్టేవాడేనా డబ్బులు అంటే? వాళ్ళకేం గుండె బగులుతుంది. అందరూ ఐపీ పెట్టినట్టు వీడు కూడా పెడతాడేమో అని నేను ఒకరోజు చెప్పాను, అమ్మా నేను దేవుని నమ్ముకున్నాను, నాకున్నది ఏదైనా ఉన్నది మొత్తం అమ్మి ఎవరికి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇస్తానే తప్ప అట్లాగా చేయాల్సిన పని నాకు లేదు. దాని నిమిత్తమై 3.5 సంవత్సరాలు ప్రార్థన చేశా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే ఏమి లేనివాడికి 11 లక్షలు ఎక్కువే కదండి. ఏం లేదు నాకు, ఆస్తుపాస్తులు ఏమి లేవు, మరి నాకు ఎక్కువే కదా. దాని కొరకు దాన్ని వడ్డీ చూసుకుంటే 22,000 పడుతుంది నెలకు వచ్చేటప్పటికి. 22,000 నేను ఏడగట్టని నా కుటుంబం పోషించుకోవడమే కష్టం. దాని నిమిత్తమై ప్రార్థన చేశాను, ప్రభా నీ సహాయం కావాలా నాకు. బాడీలో ఆరోగ్యం పోయింది. ఒక పక్కన జనాలు ఎగతాలు చేస్తున్నారు, లేవి వెంటాడుతుంది. 4వదిగా చెప్పా, సావుగోడు నన్ను వెంటాడుతుంది అన్న. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏవెంటాడుతుంది? సావుగోడు నన్ను వెంటాడుతుంది, ఎండిపోయిన స్థితిలో నేను ఉన్నాను ప్రభా అని చెప్పేసి 3.5 సంవత్సరాల పాటు దైవ సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేస్తే నా దేవుడు అడ్రస్ లేకుండా చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. దరిదాపుల్లో లేకుండా చేశాడు, కొట్టేశాడు. దరిదాపుల్లో లేకుండా దాన్ని కొట్టేసి నా బిడ్డ చదువుకుంటానికి, నా బిడ్డకు కావాల్సింది, నాకు ఒక కొడుకు ఒక కూతురు, వాళ్ళ ప్రతి అవసరాల్ని నా దేవుడు అడగకుండానే తీరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి మాట ఉండాలా? ఎవరి మాట వినాలా?
లోకంలో ఉంటే ఉండేవాడిని కాదేమో. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ఎవరైతే దేవుని మాట వింటారో, ఎవరైతే దేవునికి ఇష్టలుగా ఉంటారో, ఆయనకి ఇష్టలై జీవిస్తారో, వారి జీవితాల్లో దేవుడు ఎప్పుడు కొదవ చేసేవాడు కాదు. లేస్తారుగా ఒక 2 మాటలు గుర్తు చేసి ముగిస్తానండి. పరిచర్య చేస్తుంది ఎంతమంది ఉంటారు? చేతులు ఎత్తండి. ఇక్కడ దైవ సేవకుల దగ్గర పరిచర్య చేసేవాళ్ళు. ఒక చిన్న మాట గుర్తు చేసి ముగిస్తానండి. యెహోషువ గ్రంథం ఒకసారి చూడమ్మా, మొదటి నుంచి. ప్రియులారా, మీకు దేవుడు సిద్ధపరిచినటువంటి శ్రేష్టమైనటువంటి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. మీ పరిచర్య మీరు ఎంత నమ్మకంగా చేస్తారో అంత రెట్టింపు నా దేవుడు మీకు ఇవ్వనై ఉన్నాడు. దేవునికి ఘనత కలుగును గాక. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడైన మోషే పరిచారకుడైన యెహోషువతో దేవుడు మాట్లాడాడంట. దేవునికి మహిమ కలుగును గాక. చాలు సమయం లేదు. దేవునికి స్తోత్రం. ఎవరి దగ్గర ఉన్నాడంట? ఎవరి దగ్గర పరిచర్య చేస్తున్నాడు? దేవునికి సేవకుడైన మోషే గారి దగ్గర నూను కుమారుడైన ఆ యొక్క ఈ యెహోషువ అనేటువంటి ఆయన పరిచర్య చేస్తున్నాడంట. దేవునికి స్తోత్రం. మోషే మృతి పొందాడు. అయితే దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు డైరెక్ట్గా. యెహోషువ గొప్పవాడు కాలేదు, కానీ మొదటి నుంచి చేసిన పని ఏందంట? కుర్చీలో కూర్చొని నిద్రపోవటమా? స్తోత్రం చెప్పండి. ఎవరు నేనేమంటలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఏం చేశాడు? ఏం చేశాడు? ఈరోజు కూడా నేను దైవ సేవకులు ఏదైనా అవకాశం ఇచ్చి వాక్యం చెప్పమంటే చెప్తాను. లేదనుకో ఆ చిన్నపల్లూరు మందిరంలో చిన్న మందిరం ఊడ్చి పట్టలేసి ఆ మైక్ అంతా సెట్ చేసి వచ్చేస్తా. నా పని అది ఈరోజు కూడా. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అది చేస్తూ ఉండగా దేవుడు తన పని తాను చేస్తున్నాడు. ఘనత కలుగును గాక. అందుకనే మోషేతో మాట్లాడినటువంటి దేవుడు నూను కుమారుడితో కూడా మాట్లాడాడు. ఏమని? నువ్వు భయపడకుము, నువ్వు జడియకుము, నువ్వు భయపడాల్సిన పని లేదు. నేను మోషేకి తోడైనట్లుగా ఇదిగో నేను నీకును తోడై ఉంటాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు విరోధముగా ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడని బలపరిచాడండి. చప్పట్లు కూడా దేవుని నామమున పెడదాం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఏం చేయాలి మనం? నేనే చేయాలా? కొంతమంది పాపం అంటా ఉంటారు, నేనే అంట్లు దోమాలా, నేనే పట్ల వేయాలా, నేనే ఊడవాలా అంటుంటారు. మా వాడు డిగ్రీ చదువుతున్నాడు, మొన్న అదే అంటున్నాడు నన్ను. ఏంద్రా అమ్మటే వచ్చావేంది, ప్రార్థన అయిపోయిన దాకా ఉండాలిగా అంటే, అందరు లేచినాక నేను పట్టలు తీయమంటావు అన్నాడు. తెక్కలోడ పట్టలు తీస్తేనారా నీకు ఉద్యోగం వచ్చేదన్న. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే యెహోషువతో దేవుడు మాట్లాడాడు. ప్రియులారా, మోషే లేడని భయపడతావేమో, మోషే లేడని నడుస్తావేమో, నువ్వు దడవాల్సిన పని ఏ మనుషుడు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరి మాట వినాలి మనం? ఆయన మాట మనలో లేదనుకో, పనికిరాని 10 పైసలకు జలనోడు కూడా బెదిరిస్తుంటాడు నన్ను. 10 పైసలకు జలనోడు కూడా ఏమంటాడు? నేను చూస్తా, అది చూస్తా, ఇది చూస్తా అంటుంటాడు. అందుకే దావీదు గారు ఒక మాట చెప్పాడు 23వ కీర్తనలో. దేవునికి స్తోత్రం. శత్రువుల ఎదుట ఏం పెడతాడంట? ఏం పెడతాడు? పెట్టిస్తాడంట ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజనేవాడు అందుకని యెహోషువతో కూడా మాట్లాడాడు దేవుడు. నువ్వు చేయాల్సిన దాన్ని చూసా తప్పక, ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన ప్రతి దాన్ని బోధించే విషయంలో చూసా తప్పక నువ్వు నడిస్తే, నువ్వు భయపడకుండా ఉంటే, మోషేకి తోడై ఉన్నట్లుగా నేను నీకును తోడై ఉంటానన్నాడు. చప్పట్లు కూడా ఏమన్నా. హల్లెలూయా. అంచెలంచెలుగా ఇచ్చించాడంట. ఎలా ఇచ్చించాడు? అంచెలంచెలుగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రికాల సమయం ఉంది ప్రియులారా, మీరెంత కష్టపడుతున్నారో, ఎంత పరిచర్య చేస్తున్నారో, రెట్టింపు ప్రతిఫలము మీకు మీ బిడ్డలకు నా దేవుడు దయచేయును గాక. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట గుర్తు చేసి ముగిస్తాను నేను. ఇంకొక మాట, మొదటి రాజుల గ్రంథం 19:19 ముగిస్తా త్వరగా. నిద్రబాబాకండమ్మా, ముగిస్తాను. నేను కూడా హడావిడిగానే ఉండా. ఎలీషా కనబడెను. 12 అరకలతో 12వ అరక తానే దున్నుసుండెను. ఏలి అతను చేరబోయి తన దుప్పటి వేసాడంట. ఆ రోజు నుంచి పరిచారకుడు అయిపోయాడు. చప్పట్లు కూడా ఏమన్నా. హల్లెలూయా. ఏమన్నాడు? అయ్యిత్తా నేనేం చెప్పలా. చేరబోయి దుప్పటి వేసాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం అడుగుతూ ఉంటాం, అయ్యా మందిరానికి వస్తా ఎందుకని రావట్లేదు ఈ మధ్య అంటే, కుదరట్లేదు పాస్టర్ గారు. కుదరట్లేదంటే ఎవరి మాటను లక్ష్యం చేస్తున్నా, అలక్ష్యం చేస్తున్నా? దేవుని మాటను అలక్ష్యం చేసినట్టు గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఆయన ఇన్ని అరకలతో అరగదు పొలం దున్నుతున్నాడంట. 12 అరకలు అంటే ఎంత భూమి ఉందో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. పరిచర్య చేస్తాడు ఇప్పుడు వచ్చి అట్టంటాడు వస్తాడా? ఆయన ఏం చేశాడు? ఆయన 12 అరకలు ఇచ్చిపెట్టేసాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఏలియా దగ్గర నమ్మకంగా ఉన్నారు, పరిచర్య చేశాడు. ఫైనల్ టైంలో ఏలియా వెళ్ళిపోతున్నాడు, అగ్ని రథములు దిగి వస్తున్నాయి, నేను వెళ్ళవలసినటువంటి సమయం సమీపించింది, నీకేం కావాలో కోరుకో అన్నాడు. ఫైనల్గా అడిగాడు, నువ్వు నేను ఎడబడటానికి వీల్లేదని చెప్పి ఎడుబోతట్టు ఎంటబడతానే ఉన్నాడు. అయినా కానీ ఫైనల్గా అడిగాడు, నీకేం కావాలో కోరికే అవకాశము సమయం లేదు, నేను వెళ్ళిపోతున్నాను, అగ్ని రథంలో వచ్చినాయి నా కోసం అంటే అప్పుడు అన్నాడంట, నీ ఆత్మలో నువ్వు పొందావే దేవుని ఆత్మని, దాంట్లో 2 పాళ్ళు అన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఇచ్చాడయ్యలేదా? ఇచ్చాడయ్యలేదా? ఎందుకు ఇచ్చాడు? దేవుని మాట చూచా తప్పక ఈ రాత్రికాల సమయమందు ఏలియా దగ్గర పరిచర్య చేస్తున్నటువంటి ఎలీషా గారు ఎలాగైతే నమ్మకంగా ఉండి 2 ఆత్మశక్తి దీవెన పొందాడో, అధికారాన్ని పొందాడో, ఈ రాత్రికాల సమయమందు దైవ సేవకులు నిరీక్షణరావు గారి దగ్గర చేస్తున్నటువంటి మీరు 2 ఆత్మ ఫలము నా దేవుడు మీకు దయచేయును గాక. ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, ఎవరి మాట మనం వినాలా? ఎవరి మాట ప్రకారంగా మనం జీవించాలా? ఎవరి మాట వింటున్నాం? ఎవరి మాటకి స్థలం ఇస్తున్నాం? దేవుని మాటకి స్థలం ఇచ్చావా? దేవుని మాట విన్నావా? ఇదిగో నీ బిడ్డలు దీవించబడతారు, నీ కుటుంబం దీవించబడింది, లోటుపాట్లు దరిదాపుల్లో ఉండవు. లేవనేది కనపడటానికే వీల్లేదో, తొలకరి వర్షం పడవరి వర్షం దాని కాలములు ఎందన్న దేవుని వాగ్దానము నిశ్చయముగా మీ జీవితాల్లో, మీ బిడ్డల జీవితంలో దేవుడు నెరవేర్చి మిమ్మల్ని దీవించును గాక. ఇక మాకు కుదరత అవకాశం లేదంటే మేము చెప్పేది కాదు. ఈ రాత్రికాల సమయమందు దైవ సేవకులకి, మందిరానికి నమ్మకంగా ఉండండి, నమ్మకంగా పరిచర్య చేయండి. ఆ దైవదాసులు పొందినటువంటి దీవెనలను, ఆశీర్వాదములు మీకు, మీ బిడ్డలకు, మీ కుటుంబాలకు మెండుగా దేవుడు దయచేయునుగాక. ఈ మాటలు దేవుడు మీ వినికిడిలో వృద్ధి పొందించి నమ్మకస్తులైన మాట వినేవారై ఆయన సన్నిధానపు నీడలో వర్ధిల్లుటకు దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఎంతమందికి అర్థమైంది వాక్యం? అర్థమైంది అన్నవారు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అన్నంటే నాకు చాలా భయం, నిజం. ఎందుకంటే ఇప్పుడు అన్నొచ్చాక కూడా నేను అన్నతో ఏం మాట్లాడాల. మందిరం బాగుందా, సంఘం బాగుందా? బాగుందన్నా. సరే, ప్రార్థన చేసుకొని దేవుడు నాకు బయలుపరిచిన మాటలు చెప్తాలే అన్నాడు. సరే, అంతేగాని అంతేనక క్రైస్తవులా. అప్పుడు ఒక సంఘంలో విశ్వాసగా ఎదిగేటప్పుడు మందిరంలో చాలామంది సువార్త చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇస్రాయేల్ గారు, డాక్టర్ గారు, సువార్త రాజు, వాళ్ళతో పాటు అన్న. నేను అప్పుడు విశ్వాసిని. అన్న అప్పుడే నేను విశ్వాసిగా ఉన్నప్పుడు అప్పుడే వాక్యం చెబుతూ ఉన్నాడు. అప్పుడు వీళ్ళంతా ఆదివారం వచ్చేటప్పుడు కల్లా తల ఒక మందిరానికి వెళ్ళి వాక్యం చెప్పొచ్చేవాళ్ళు. నాకు ఆశ కలిగేది. నేను అయ్యగారిని అడిగితే ఆయన అన్నాడు, టైం ఉందిలే నీకు, ఇప్పుడే కాదులే అన్న. వీళ్ళని చూస్తేనేమో ఏదో ఒక మందిరానికి వెళ్ళి వాక్యం చెప్పి పెద్ద మందిరానికి వచ్చావు. నాకు చాలా బాధ వేసి చాలా తర్వాత నేను అడిగా, నన్ను కూడా ఎక్కడికొక్కడ పంపివా అన్న. యాడికి వెళ్తాను? పొనికెళ్ళి పోతా, పంపి అన్న. అతను తట్టుకోలేవులే అన్న. లోక బ్రదర్ వెళ్తున్నాడు, అతనితో వెళ్ళు అన్నాడు. అన్న ఒక్కసారే నేను మీతో వచ్చింది, అవునా? ఒక్కసారే పొన్నికల్లి వెళ్తుంటే అన్నతో పాటు ఆ దోసపాలి మీదుగా అక్కడ గేటు పడింది. అక్కడ అది 2016 సంవత్సరం. ఒక్కసారి నేను అన్నతో పాటు వాక్యానికి వెళ్ళింది. క్రైస్తవులా. అక్కడికి పొన్నికల్లి మందిరానికి వెళ్ళిన తర్వాత అక్కడ అన్న ఆ రోజు ఇజ్రాయేలీల గురించి, అలాగనే పసకా పండగ గురించి ఆ రోజు అన్న వాక్యం చెప్పాడు. క్రైస్తవులా. అప్పుడు విన్న వాక్యం అది. పొన్నికల్లి మందిరంలో అన్న అక్కడ వాక్యం చెప్తుంటే నేను కింద కూర్చొని ఏదైనా పాట బాగా పాడతాడు, ఆత్మలో పాడతాడు పాట. ఆయన ఆరాధనకి నేను ఫ్యాను. క్రైస్తవులా. చక్కగా ఆరాధన ఆత్మలో చేస్తాడనమాట. అంటే మనుషుల మోకాలకి వెళ్ళి చూడకుండా గువ్వవలే నేనెగిరి నిలిచారనా అనే పాట చాలా చక్కగా పాడతాడన్న. ఎందుకంటే అనుభవాలు మర్చిపోలేని కదా, అవునా? ఆ పాట యేసయ్యా నీ కృప చాలా అద్భుతంగా పాడతాడు. ఆ పాట ఎప్పుడైనా పాడతాడేమని నేను ఆలోచించి మందిరంలో కూర్చుంటే ఎప్పుడో ఒకసారి పాడేవాడు. అది పాడేటప్పుడు అది మిస్ కాకుండా ఆరాధన చేసేవాన్నప్పుడు. ఆ తర్వాత నేను అన్నతో ఒక్కసారి నేను అన్నతో వెళ్ళాను. ఒక్కసారి పొన్నికల్లులో ఆయన వాక్యం ఇశ్రాయేలీయులు పస్కా పండుగను ఎలా ఆచరించారో దాని సబ్జెక్ట్ మీద మాట్లాడాడు. తర్వాత కూడిక అయిపోయిన తర్వాత నేను అన్నతో వచ్చేసాను. క్రైస్తవులా.
ఈ విధంగా మరి ఈరోజు కృపగల తండ్రి నా ఆశను చూసి ఇప్పుడు వాక్యం చెప్పలేక ఎవరైనా వచ్చి చెప్తే బాగుండు అన్నట్లుగా నేను ఎదురు చూస్తూ ఉంటా. కానీ అప్పుడైతే వీళ్ళతో పాటు వీళ్ళు వాడబడాలని గుండె నిండా ఆశ ఉండేది. నేను అడిగితే నన్ను ఒక్కను పంపించకుండా ఈయనతో పంపించాడు. నేను అన్నతో అప్పుడు ఫస్ట్ టైం ఒక్కసారి వెళ్ళా. ఆ ఒక్కరోజు అనజెప్పిన వాక్యాన్ని కూడా మనసులో పెట్టుకున్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2016 అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇది ఒక 5, అదొక 4, 9 సంవత్సరాల క్రితం విన్న వాక్యం నేను అది. అప్పుడే అన్న వాక్యం చెప్తుండో నేను కింద కూర్చొని వాక్యం వింటున్నా. దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలా పిలుస్తాడో, ఎప్పుడు దేవుడు ఎవరిని ఎలా వాడుకుంటాడో తెలియదు. ఆశ ఉంటే చాలు. ఏముండాలి? ఆశ లేనోని దేవుడు ఎప్పుడు వాడుకోడు. నాకు ఆశ ఉంది, దేవుడు వాడుకుంటున్నాడు, ఇక అంతే. స్తోత్రం. నీకు దేని మీద ఆశ ఉంటే నువ్వు దాంతోనే ఉంటావు. నాకు యేసయ్య మీద ఆశ ఉంది కాబట్టి నేను యేసయ్యతో ఉండాలనుకున్నా కాబట్టి నువ్వు నాతో ఉండరు అన్నాడు. నిత్యము దేవుడు ఆయనతోనే ఉంచుకుంటున్నాడు. ఇప్పటికీ మరి అన్న ఇప్పటికీ చేతి పని చేసుకుంటా దేవుని పరిచర్య చేస్తూనే నేను ఫోన్ చేశా, తమ్ముడా టీ కొట్టి పందలు అడిగట్టేసి వస్తా అన్నాడు. హల్లెలూయా. అన్న ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పని చేసుకుంటా దేవుని సువార్త అద్భుతంగా ప్రకటిస్తున్నాడు. హల్లెలూయా. అది దేవుని ఆయన పని చేసుకుంటానే, ఆయన కుటుంబాన్ని పోషించుకుంటానే దేవుని పరిచర్య నాకు ఊహ తెలిసిన కానించి ఈ రోజుకి ఒక్క ఆదివారం కూడా సెలవు పెట్టిన దాఖలాలు ఆయనకి లేవు. ప్రైజ్ ది లార్డ్. ఒక్కొక్క ఆదివారం అయ్యగారి సంగతి మీకు తెలిసిందే, కానీ 4 దాకా చెప్తాడు వాక్యం. ఆశమాశతో కూడింది కదా, ఇష్టమైతే విను, లేకపోతే వాక్యం చెప్తా అంతే అంటాడు ఆయన. అర్ధరాత్రి అయింది, ఎటు వచ్చేలాక అర్ధరాత్రి అయింది. పరిచర్య నచ్చి చేశాం కాబట్టి దేవుడు ఈరోజు ఆయన వాడుకుంటున్నాడు. అంతకు మించి రెండోది లేదు. హల్లెలూయా. వాక్యం అర్థమైందయ్యా? బలపడ్డాం అన్నవారు హల్లెలూయా చెప్పండి. సంతోషంగా ఉంది అన్నవారు హల్లెలూయా చెప్పండి. ఆమేన్. ఎందుకు ఈరోజు ఆలోచన కలిగితే నేను అన్నను పిలవాలి అనిపించింది. మరి అన్నేమో చేతి పని చేసుకుంటా ఉంటాడు, అన్న కుదిరిద్దా అన్నట్లుగా అడిగితే అంతకంటే భాగ్యం ఏముందయ్యా, పెందల కాడికి టీ కొట్టి కట్టేసి వస్తా అన్నాడు. అన్న పెందలాడి కట్టేశారా? ఆమేన్. చూసారమ్మా, చేతి పని చేసుకుంటా ఇప్పటికి. అన్న ఎన్ని సంవత్సరాలు అయింది మీరు దేవుని తెలుసుకొని? 2001లో విశ్వాసకి వెళ్ళాడు, 2003లో బాప్తీసం పొందాడు, 2010 నుండి పరిచర్య చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఒక ఆదివారం అన్న సెలవు పెట్టారన్న మందిరానికి. అది అంటే ఇప్పుడు మీ ఎన్ని ఆదివారాలు సెలవు పెట్టుంటారు మందిరానికి? లెక్కే లేదు. కానీ ఆయన ఇచ్చిన సాక్ష్యం మీరు ఇవ్వగలుగుతారా? నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఇచ్చే దేవుడు ఆయన. ఆమేన్. మీరు కూడా పరిచర్యలో దేవుళ్ళు నమ్మకంగా ఉండండి, దేవుడు మిమ్మల్ని మెండుగా ఆశీర్వదిస్తాడు. ఆమేన్. మనుషుల వైపు చూడొద్దు, పరిస్థితుల వైపు చూడొద్దు. అప్పుడప్పుడు కనపడ్డప్పుడు దేవుడికి నమ్మకంగా ఉండయ్యా అంతే. ఇంకేం మాట్లాడు ఆయన? మారు మాట దేవునికి నమ్మకంగా జాగ్రత్త అంటాడు. అంతేకేమి ఎక్కువ తక్కువ ఇక మాట్లాడు. ఇశ్రాయేల్ గారు వాళ్ళన్నా ఏదైతే మాట్లాడతారు కానీ కానీ మాట్లాడు. అయితే ఏది ఏమైనా దేవుడు ఆయన నమ్మకత్వాన్ని చూసి ఈరోజు తన బిడ్డని, భార్యని ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాడు, కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయనకే మహిమ కలుగును గాక. ఆమేన్. ఇక మంచిది. ఇప్పుడు ఏం చేద్దాం? ఇక ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుని ముగించుకుందామండి. మరి ఇక వచ్చే నెల ఎంతమంది వస్తారు? వచ్చే నెల కూడా వస్తామన్నవారు హల్లెలూయా చెప్పండి. మీతో పాటు అనేకులను తీసుకొస్తామన్నవారు హల్లెలూయా చెప్పండి. నా విశ్వాసం ఏంటంటే ప్రతి నెల ఇక్కడే పెట్టాల, కానీ వాతావరణం ఆ రోజు వచ్చేలాగా దేవుడు వర్షాన్ని ఆపేస్తున్నాడు. చూసారు, ఇలా పొద్దున్న నేను తలుపు తీసి బయటకు వచ్చా. ఇలా 4 గంటలకి లేచి ప్రార్థన చేసి ఫ్రెష్ అప్ అయ్యి 6:20కి బయటకు వచ్చి తలుపు తీస్తే వర్షం పడుతుంది. గుండె నీరైపోయింది. అబ్బా అనిపించింది. 5 నిమిషాలు గొడిగేసుకొని మెట్ల మీద కూర్చొని స్తోత్రం చెప్పి ఆకాశం వైపు పావుగంట దాపు గొడిగేసుకొని స్తోత్రాలు చెప్పా. వాన చినుకు కూడా లేకుండా పోయింది. ఇక అప్పుడు పోయిన వాన ఇప్పటికీ కూడా నేను చెప్తున్నా, అన్నం తిన్నదాకా దేవుడు రానియడు. ఏం తినదాకా? అన్నం తిని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నీ ఇష్టం ప్రభా, మరలా వచ్చే నెల దాకా నీ ఇష్టం వచ్చినట్టు గురిపించుకో. నాకు 1వ తారీఖు వచ్చేలకి గ్రౌండ్ క్లీన్గా ఉండాలి, వాన రాకూడదు. హల్లెలూయా. ఎందుకని? యెహోషువ ప్రార్థన చేస్తే దేవుడు ఆపలేదా సూర్యచంద్రులను? ఏలియా ప్రార్థన చేస్తే దేవుడు 3.5 సంవత్సరాలు వర్షం ఆపలేదా?
నా దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. సర్వశక్తి కలిగిన దేవుడు. ఏదైనా ఇచ్చుటకు ఆయనకి సమర్థత ఉంది. పొందుకుని పుచ్చుకునే యోగ్యత నీకుంటే చాలు. అర్థమైందా? పుచ్చుకునే యోగ్యత నీకుంటే ఇవ్వగలిగిన శక్తి, టాలెంట్ ఆయనకి ఉంది. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. నిజంగా సంతోషంగా ఉందా అన్నవారు హల్లెలూయా చెప్పండి. బాధగా ఉందన్నవారు హల్లెలూయా చెప్పండి. ఓకే, దేవుడు మీ సంతోషాన్ని పరిపూర్ణమగునట్లుగా దీవించునుగాక. మీ అందరికీ భోజనాలు ఉండి ఈ ప్రార్థన అనంతరం చక్కగా భోంచేయండి. బళ్ళు ఉన్నవారు బళ్ళ మీద వెళ్ళిపోండి. బళ్ళు లేనివారు మందకారం వెనకాల. మాది అనేది ఎప్పుడు రాదు, మనది. దేవుడి పరిచర్యలో ఏది ఇచ్చినా అది నాది కాదు, అది ఎవరిది? మనది. ఇదంతా దేవుడి సేవలు ఏదైతే ఇస్తాడో అది సంఘానిది. ఎవరిదమ్మా అది? సంఘానిది. నేనున్నంతకాలం నేను ఒక పని చేసి నేను వెళ్ళిపోతా అమ్మా. అంతకుమించి నాకు ఎటువంటి అధికారం. ఆ తర్వాత ఎవరు వస్తే దేవుడు అది వారికి అప్పగిస్తాడు. ఆయనకే మహిమ కలుగును గాక. సరే, ఇప్పుడు ఇక అందరం పైకి లేచి మనసారా దేవునికి నెలంతా భార్యాభర్తలు చేతులు పట్టుకోండి. భార్యాభర్తలు చేతులు పట్టుకోండి. అయ్యో, సరే అమ్మా, మీరు ఏదన్నా కానుక తీస్తే వెయ్యండి, పడతామంటున్నారు. అన్న యేసయ్య నీ కృప అనే పాట చాలా బాగుపడతాడు. అది నేను ఇన్ని 10 సంవత్సరాలు అవుతుంది. ఎన్ని సంవత్సరాలు అన్న? ఒకసారి ఆ పల్లవి చరణం పాడతాడు. కానుకలు తెచ్చిన వారు ఈ లోపల దాంట్లో కానుకలు వేయండి. క్రైస్తల్లా. నీ ఆస్తపు నీడకు పరిగెత్తగా నీ శాశ్వత కృపతో నింపితివా. నీ సన్నిధిలో దీనుడనై కాసుకొనేదని కృపయనునదో. నీ సన్నిధిలో దీనుడనై కాసుకొనేదని కృపయనునదో. యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికే అర్హునుగా మార్చెను. యేసయ్యా నీ కృపా అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృపా. నీ నిత్య మహిమకు పిలసితివా. నీ స్వాస్థ్యముగా నన్ను మార్చితివా. నీ నిత్య మహిమకు పిలసితివా. నీ స్వాస్థ్యముగా నన్ను మార్చితివా. ఆత్మాభిషేకముతో స్థిరపరచిన ఆరాజుడా నిన్నే కనపరుతును. ఆత్మాభిషేకముతో స్థిరపరచిన ఆరాజుడా నిన్నే కనపరుతును. యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికే అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృపా. పూవవలే నేనెగరి నిన్ను చేరనా. నీ కౌగిట నే బదిగి హర్షించనా. పూవవలే నేనెగరి నిన్ను చేరనా. నీ కౌగిట నే బదిగి హర్షించనా. ఈ కోర్కె నాలో తీరునా. రాకడలోనే తీరునా. ఈ కోర్కె నాలో తీరునా. రాకడలోనే తీరునా. యేసయ్యా
యేసయ్యా నీ కృప, యేసయ్యా నీ కృప, యేసయ్యా 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 నీ కృప, నీ కృప. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. సమస్త మహిమ ఘనత ప్రభావాలు యేసయ్యకే కలుగును గాక. మన జీవితాలు దేవుని చేతుల్లో ఉన్నాయి. దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. దేవుడు తన కృపకు పాత్రులుగా నిలబెడతాడు. ఆయన కృప కొరకు కనిపెట్టుకోండి. ఈరోజు ఏ దీవెన నోచుకోలేని దారిద్ర్యపు బ్రతుకున్నది. ఈరోజు కేవలం ఆయనంటే నాకు పిచ్చి, ఆ ఒక్క కారణమే ఈ స్థితిలో నన్ను నిలబెట్టింది. అర్థం చేసుకోండి. ఎవరంటే పిచ్చి? 10 మంది ఎక్కడైనా యేసయ్యను ఆరాధిస్తుంటే గుప్పొంగిపోయేది నా మనసు. ఇంకా అర్థం చేసుకోండి మీరు. ఒక 100 మంది ఆడన చేరి ఆరాధిస్తుంటే అసలు పరవశం వచ్చేది నా మనసులో. ఒక 2000 మంది కలిసి ఒకసాట ఆరాధిస్తుంటే అబ్బా ఎంత గొప్పగా ఉండేదో నా మనసు. ఆయనంటే పిచ్చి. అందుకే ఈ రోజు నా దేవుడు ఈ స్థితిలో ఉంచాడు. ఏ పిచ్చి లేదు ఇక నాకు. ఆ పిచ్చి తప్ప వేరొక పిచ్చి నాకు. మీరు కూడా ఆ ధ్యాసతోనే ఉండండి. మీ సొంత కష్టం, మీ సొంత ఆలోచన, మీ సొంత బలం ఆధారపడొద్దు. దేవుని మీద ఆధారపడండి. దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. ఆమేన్. ఇప్పుడు భార్యాభర్తలు చేతులు పట్టుకొని, అయ్యా ఈరోజు లోక కుమారుణ్ణి ఆశీర్వదించినట్లుగా, నిరీక్షణ బ్రదర్ని ఆశీర్వదించినట్లుగా నన్ను కూడా నువ్వు ఆశీర్వదించయ్యా. వాళ్ళ దేవుడివే, నా దేవుడివి. చేతులు పట్టుకోండి భార్యాభర్తలు. ఒక్క నిమిషం నేను మీ కొరకు ప్రార్థన చేస్తా. ఆశీర్వాదం ఇచ్చేస్తే వెళ్ళిపోదాం. 10 అయిపోయింది టైం. అందరూ ఫోన్ ఏదైనాది 10 ఆడుతుంది. ప్రార్థన చేద్దాం. చేతులు పట్టుకోండి భార్యాభర్తలు. సిగ్గుపడతావు ఎందుకు? చేతులు పట్టుకో. భార్యాభర్తలు కలిసి ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. చేతులు ప్రైజ్ ది లార్డ్. 2 చేతులు ఆకాశం వైపు ఎత్తుదా. 2 చేతులు ఆకాశం వైపు ఎత్తుదా. అంటే ఒక చేయి పట్టుకున్నావు కదా, ఒక చేయి పైకెత్తు. వీలైతే సరే, నీకు వీలు కాకపోతే చేతులు పట్టుకో. ఒక్క నిమిషం గట్టిగా స్వరమెత్తి స్తోత్రాలు చెల్లించగలుగుతావా? ఒక్క నిమిషం గట్టిగా స్వరమెత్తి స్తోత్రాలు చెప్పగలుగుతావా? ఒక్క నిమిషం స్వరమెత్తి స్తోత్రాలు చెప్పగలుగుతావా? అలాగే నాన్న, నా భార్య లేదు ఇక్కడ, పోనీ నా భర్త ఇక్కడ లేడు బ్రదర్ అన్నవారు యేసయ్య చేయబట్టుకోండి. యేసయ్య చేయబట్టుకోండి. కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం నిజముగా మొరపెట్టు వారికి యెహోవా సమీపస్తుడని వాక్యం సెలవిస్తుంది. ఒకే ఒక్క నిమిషం నీ గుండె లోతుల్లో నుండి దేవునికి కృతజ్ఞతలు చెప్పు. స్వరమెత్తి చెప్పు. నీ గుండె లోతుల్లో నుండి దేవునికి ఒక్క నిమిషం కృతజ్ఞతాస్తుతులు చెప్పు. సరిపోదమ్మా, ఇది సరిపోదు. ఇంకాస్త గట్టిగా, ఇంకొంచెం. మేము చెప్పటం కాదు, మీ చేత చెప్పించాలి. ఇప్పుడు ఇంకొంచెం చెప్పండి. ఇంకొంచెం స్వరం ఎత్తండి. ఇంకొంచెం ఎత్తండి అమ్మా. స్తోత్రం, స్తోత్రం యేసయ్యా. గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఆపకుండా ఒక 5 నిమిషాలు. యేసు నామముల సర్వోన్నతుడా, సర్వాధికారి, ఇలాగ ప్రార్థన చేసుకోండి అమ్మా. యేసయ్యా, గడిచిన కాలమంతా నన్ను, నా భార్యని, నన్ను, నా భర్తని, నా పిల్లలను దేవా నీ కృపలో కాపాడినందుకు స్తోత్రం. దేవా, నేను నా భార్య, నేను నా భర్త నీకు నమ్మకంగా జీవించే కృపనియ్యయ్యా. నీకు నమ్మకంగా బ్రతికే మనస్సు మాకియ్యయ్యా. అయ్యా, కొన్ని సందర్భాల్లో నమ్మకత్వాన్ని విడిచిపెడుతున్నామయ్యా.
కొన్ని సందర్భాల్లో నా ప్రభు నిన్ను విడిచిపెడుతున్నామయ్యా. కొన్ని సందర్భాల్లో నాయన మా విశ్వాసం తేలిపోతుందయ్యా. కొన్ని సందర్భాల్లో నీకు దూరం అవుతున్న పరిస్థితులు నా బ్రతుకులు ఎదురవుతున్నాయి అయ్యా. నేను నా భార్య, నేను నా భర్త, మా జీవితాంతం ప్రభు నమ్మకంగా బ్రతికే కృపనివ్వయ్యా. నిన్ను మహిమపరిచే మనసునివ్వయ్యా. ప్రతి విషయంలో నీకు కృతజ్ఞత కలిగి బ్రతికే మనసునివ్వయ్యా. ప్రతి విషయంలో నా తండ్రి నీ యందు భయభక్తులతో బ్రతికే మనసుని నాకు నా భార్యకి నేర్పయ్యా. భక్తి చేయటం నేర్పించయ్యా. నమ్మకంగా బ్రతకటం నేర్పించయ్యా. విశ్వాసంగా బ్రతకటం నేర్పించయ్యా. భయభక్తులతో జీవించటం నేర్పించయ్యా. యథార్థవంతులుగా జీవించటం నేర్పించయ్యా. రోషముగా కలిగి నీ కొరకు బ్రతికే మనసును మాకు ఇవ్వయ్యా. అయ్యా, ఇంటి మొత్తం నమ్మకంగా ప్రార్థన జీవితం కలిగి బ్రతికే మనసుని ఇవ్వయ్యా. నీ ఎదుట నిందారహితముగా బ్రతికే మనస్సు నా కుటుంబానికి దయచే ప్రభువా. గత కాలము కంటే మరింతగా ఈ నెల, ఈ సంవత్సరం అయ్యా నీకు మహిమకరంగా బ్రతికే మనసునివయ్యా. నీకు నమ్మకంగా జీవించే కృపనివ్వు ప్రభువా. నా భార్య, నా భర్త కష్టార్జితాన్ని ఆశీర్వదించు ప్రభువా. నా కష్టార్జితాన్ని దీవించయ్యా. నా భర్త కష్టార్జితాన్ని ఆశీర్వదించయ్యా. నా భర్తకి, నా భార్యకి తోడయుండు ప్రభువా. నా కుటుంబానికి తోడయుండయ్యా. ఏ విధము చేతనైనా ప్రభువా నీ సన్నిధిలో నిలిచే భాగ్యం నా కుటుంబానికి దయచేయి ప్రభువా. చేసుకోవాలి రోషంగా, ఇలా ప్రార్థన చేసుకోండి. నమ్మకంగా నీ కొరకు బ్రతికే మనసునివయ్యా. నమ్మకంగా నీ కొరకు జీవించే మనసునివయ్యా. ఏ పరిస్థితుల్లోనైనా నిన్ను విడిచిపెట్టకుండా వెంబడించే మనసునివయ్యా. యేసు నామములో దేవా, ఆయన కృపని రిలీజ్ చేస్తున్న దేవుడు, నీ హృదయపు లోతుల్లో నుంచి నువ్వు అడిగావు గనక గత దినాలలో కంటే ఇది మొదలుకొని నమ్మకంగా జీవింప కృపను నా దేవుడు మీకు దయచేయునుగాక. మీ కుటుంబాన్ని నా దేవుడు ఆశీర్వదించునుగాక. వేవేల జనములకు, జాతులకి మీ కుటుంబం దీవెనకరంగా ఉండునుగాక. సువాసన ఎదజల్లు ఇల్లుగా నీ ఇల్లు మారునుగాక. యేసయ్య ఆశీర్వాదాలకి నీ గృహం ఆశీర్వాదకరమైన నిలయముగా మారునుగాక. నిన్ను చూసిన వారు ధన్యులందురుగాక. ఇది మొదలుకొని సదాకాలం నా దేవుని కృప మీ మీద నిలిచి ఉండునుగాక. తొలకరి వర్షముతో మీరు నింపబడుదురుగాక. కడవరి వర్షముతో నింపబడుదురుగాక. మెండైన ఆశీర్వాదాలతో నా దేవుడు నింపునుగాక. ఇది మొదలుకొని ప్రార్థన ఆత్మని నా దేవుడు మీ కుటుంబాల మీద కొమ్మరించునుగాక. యెహోవా యందు భయభక్తులు కలిగి నడుచుకొనుట ఎట్టిదో మీరు తెలుసుకొందురుగాక. యెహోవా యందు భయభక్తులు కలిగి నడుచుకొనుట మీరు నేర్చుకొందురుగాక. ఎంతో శూరులుగా దేవుని సన్నిధిలో బ్రతుకుదురుగాక. పరాక్రమశాలులుగా దేవుని సన్నిధిలో బ్రతుకుదురుగాక. ప్రార్థనా వీరులుగా మీరు బ్రతుకుదురుగాక. యేసు నామములో ఒక పౌలు లాంటి జీవితాన్ని జీవించుదురుగాక. దావీదు వలె నిత్యము మీ కుటుంబంలో దేవునికి స్తుతి కలుగునుగాక. ఇది మొదలుకొని సదాకాలం నీ సంతతి మీద నా దేవుని కృప నిలిచి ఉండునుగాక. సమస్త విధములైన నా దేవుని బలము చేత మీరు బలపరచబడుదురుగాక. ఇది మొదలుకొని నా ప్రభు నీ బిడ్డలకి, కుటుంబానికి, మార్గాలకి, చేతి పనులకి, సమస్తానికి మీరు కంచె వేసి నడిపించుదురుగాక. ఒక్క నిమిషం దేవా, నన్ను, నా భార్యని, నన్ను, నా భర్తని, నన్ను, నా కుటుంబాన్ని నీ సన్నిధిలో నిలబెట్టుకోమని ఒక్క నిమిషం స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమేన్, ఆమేన్. సంతోషంగా ఉంది అన్నవారంతా గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్పండి. ఆమేన్, ఆమేన్. నిజంగా చెప్పండి, ఇయ్యాలేగా నీ భర్త చేయబట్టుకుని నువ్వు ప్రార్థన చేసింది? నిజంగా చెప్పు, ఇయ్యాలేగా నీ భర్త చేయబట్టుకుని నువ్వు ప్రార్థన చేసింది? నీ భార్య చేయబట్టుకుని నువ్వు ప్రార్థన చేసింది ఇయ్యాలేగా బ్రదర్? నిజంగా చెప్పు. నెలకొక్క రోజైనా ఇలాంటి అవకాశాన్ని ప్రభు నీకు ఇచ్చాడు, నువ్వు ధన్యుడివి. హల్లెలూయా. అయా ప్రార్థనలో కూర్చున్నారాట, నాకేడ కుదిరిద్ది, దున్నపోద్దిన్నట్టు ఇంట్లో తిని కూర్చుంటున్నావు, నీకు కుదిరిద్ది, నాకు కుదిరిద్దా? కానీ మహాదేవుడు కృపగల తండ్రి నెలకొక్క రోజైనా ఆయన సన్నిధిలో కూర్చొని స్తుతించే కృపను మనకి దేవుడిచ్చాడు. నిజంగా ఈ సమయం నాకు సంతోషంగా ఉందన్నవారు హల్లెలూయా చెప్పండి. ఈ 1వ తారీఖు నా కుటుంబానికి దీవెనకరంగా ఉందన్నవారు హల్లెలూయా చెప్పండి. ఈ వాగ్దాన సందేశ కూడికి ఎంతైనా నాకు ఆశీర్వాదకరంగా ఉందన్నవారు హల్లెలూయా చెప్పండి. గొనగోము సనగో అన్నవారు హల్లెలూయా చెప్పండి. సంతోషంగా ఉండండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అలాగనే పరిచర్య చేసిన బిడ్డలకి, పరిచర్యలో తోడ్పాటును అందించిన బిడ్డలకి,
ఈ దీన సేవకుడికి ఇంతవరకు తోడుగా ఉన్న నా ఆత్మీయ బిడ్డలకి నా ప్రత్యేకమైన వందనాలు. మీరు ప్రభువుకు పరిచర్య చేశారు. ప్రభు మీకు ప్రతిఫలం దయచేయునుగాక. అమ్మ మీకు భోజనాలు ఉండయి.